మా అక్కాయి చిన్ని గుర్రం చిన్ని నన్ను ఆశీర్వదించి 200 రూపాయలు బహుమానంగా ఇచ్చిన. మాధవరాజు వాస్తవ్యులు పడబంధుల సాంబశివరావు గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. సూర్యనారాయణ గారు హార్మోనిస్టు. ఈ డ్రామా బాగా క్లిక్ చేస్తున్న సందర్భంగా 200 రూపాయలు ఆయనకి చురుకానుకగా ఇచ్చాను. లింగవరపు శంకర్రావు గారు నన్ను ఆశీర్వదించి 200 బహుకరించారు. పెళ్లిపోయిన వెంకటేశ్వరరావు మా అల్లుడు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహు. కంసానపల్లి వాస్తవ్యులు తిరుపతి వెంకయ్య గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. అయ్యయ్యో ఎంత పొరపడితిని సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును నేను ప్రాణిగా భావించలే కదా. అయ్యయ్యో ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలింగులు పెడితే మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహములను నా ఎల్లాలని నా కుమారుడని ప్రాణం పొందునందాక ఇది విచిత్రమైన
పిశాచులతో ఈ చోటనే చక్కవీంద్రుని కమ్మని కలమో నిప్పులలో నా కరగిపోయే ఈ చోటనే భూములేలు రాజన్నుల అధికార ముద్రికలు అంతరించే ఈ చోటనే లేత ఇల్లాలి లేత ఇల్లాలి నల్ల పూజల చమురు గంగలో కలసిపోయే చటనే ఎట్టి పేదన్ని కనుగొన్న చిత్రలే చుకునే కొంచెయునకింతే ఇది ఇది పిశాచులతో నిటలేక్షనుండు గచ్చ కదలించువాడు రంగస్థలం ఇది మరణదూత శిక్షణమవు దుష్టులయు అతని పాలించు భస్మ సింహాసనంలో గొప్ప కనబంతుని మిచ్చపు కాలదాతి కోరి కదా పారవేయబడి ఎరికలను పరలాడు ప్రేతము ఏ అగడు చిత్తులను కుమిలి కుమిలి ఆర్తిక తీర్చిన ఏ పేదవాడి దౌడా కదా ఆ పేదవానికై భగవదొక్కడు దొరకడు కాటినే పటాపంచులు కమలయ్య గారు అన్నయ్య గారు నన్ను ఆశీర్వదించి 200 బహుమానం. పటాపంతులు కోటేశ్వరరావు గారు అన్నయ్య గారు నన్ను ఆశీర్వదించి 200 రూపాయలు పోతుంది. ముదురుత ముస్తులో మునిగిపోయిన కొత్త సమాధి ముదురుత ముస్తులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పైపదల్ మెగంగునే
పొరుగు పోలిక మెనుకు మెనుకలు వెలుగుతున్నది ఆ దివ్యే అముదముని బాయిరం సమతి బావుటనన్నా లేదు అది దీపముందునా కాదు కాదనదు అది హృదయము తుమ్మి నీటి కలంగిత పుత్రిక ఏ అభాగ్యయో ఏ అభాగ్యయో అస్పృశ్య సకంచరించుటకు విశ్వంబరా నటనంబుల్ కబలించే గర్భమన దివ్య కలంబు గావించు ఉద్గటరంగ పిలితో మేఘను పక్కని వేటి హాయిగా వట్టి ఊరట కల్పించు అభేద భావముల ధర్మం వెంగుడాడము ఇట్టి శచానమును కనినప్పుడెల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండట సాధ్యం. ఇంకా నా మంచ దగ్గరికి పోయాను. అయ్యో అయ్యయ్యో దారి బొత్తుగా గుర్తు నింపుకున్నానే. ఇప్పటి నా ఈ స్థితికి ఈ కొరివియే ఉచితమైనది. కాటిలో స్థితిలో కాలుతును మనవిదాచదో నవ్యమాణిక్యరాజక నీరాజన కాంతికను బదులు వచ్చలు చోతనియమ్ముగను. అయ్యో ఈ కొరవ ఎప్పుడే ఆడినది పోనీ పారవేచరా. లోకములోని కష్టములన్నయు నన్నే కోరి వరించినట్లున్నవి. కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు? ఈ నిర్భాగ్యము హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు చావెక్కడ దొరుకుతున్నావు కదా. రాజ్యయోగమునకై దుఃఖింపను మహారణ్య ఓసాది ఘోర దుఃఖములని సంభవించను గణింపను. కడకు అతిరీకమునకు ఈ చండాల దాస్యమును కూడా పరిసపెప్పను. చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించుతూ నా మూలమున తనకంతటి లేచి కష్టములు సంభవించను.
సమాగుణ సంపత్తికే సహించుడయే కాక తన్ను ఒక్కనికి జగనమ్ముకున్న నీచంబని నే సంకోచించినప్పుడు నాథా సత్య ప్రతిష్ట కైవలత్తు నీటి కృత్యములు సగోరములేగనని సత్య ప్రతిష్ట కైవలత్తు నీటి కృత్యములు సగోరములేగనని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదిత్తులు కాపాడిన నా తాంగి లక్ష్మిని చంద్రమతీ దేవి యోగ దుఃఖములు నేనేలా భరించును. అయ్యో దేవి అసూయం పశ్య నీ రాణివోత సౌఖ్యములు ఏమయ్యనో కదా. అయ్యో స్వాధ్యమని నీ పతి బతికుండగానే అనాథ వై ఒక్కరి దైకు పాత్రలు కావాల్సి వచ్చారు కదా. కుమారా లోహిత మరల నిన్ను ఎన్నడూ చూడగలుగును తండ్రి, ఎన్నడూ చూడగలుగును. దాసదాసి జనముల చేతుల నుండి అడుగడుగ నిప్పలేక మిగుల ఆరాధములు పెంచిన నిచ్చరములకు దాస్యములకు అప్పగించున్నాయి కదా. ఒకటకట గడచిన ఎప్పత్తులు ఒక్కటొక్కటిగా తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నది. ఆనాడు నా భార్యాపుత్రుని కాలకములను విక్కరించినప్పుడు దాసి కమలవామరే అని అప్పారుడు తన తల్లిని అదిరించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడికి కొనిపోయేదరా అని తనపై అదిరినాడని ఆ కాలకములకు ఉత్తీరుడై దాసి జగనావదనము కన్నీలతో అయ్యయ్యో అట్టి దురవస్థ నుండి సతీసుతులను తప్పింపలేకపోయింది కదా. నాకై కదా నా రాజు బిడ్డకు ఇల్లాలు దిక్కు మారిన పరుడు గొప్పలు జాగరిగతే అలాడుట. చీచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతులకు జన్మించవలసిన వాడవయ్యా, కిరాతులకు జన్మించవలసిన వాడు. ఎంత వైపరీత్యము జరిగినది, అంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనాను శుభములు రాకపోవునన్న ధైర్యము కూడా అంతరించండి. బ్రతికి ఉన్నంత వరకు దేవికా దాసి దుఃఖములు నాకు ఈ కాటి కాపరితనమును చాలా భక్తములే కదా. అక్కడక్కడ మందబాధ్యుడనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికా ఇంకా శాంతిగా కేమనదే. ఆనాడు నా భార్యాపుత్రులు కాలకములు వికరించిన నాటి నుండి నేటి వరకు గతము తలుచుకునే వరకుండు నాకున్న నామది దురంతం పైన చింతాతను మానై రాయై వజ్రమై చదుల గంధం పైన చైతన్య లీలానైనం నిర్వకృతి నేలం క్రీడనొప్పగడం పోగుతగా యోగి మనమొరే అప్పుడే